నీ పాదాలతో ఇక్కడ ఎలాగో బిజీగా ఉన్నాను కదా అని నా వెన్న దొంగతనం చేసే కృష్ణయ్య అక్కడ. అవును, ఎంత వెన్న ఇలా చూసేసరికి మన ముద్దు కృష్ణుడు ఏమైనా ఆగుతాడా? అంతా మన భ్రమ. ఏదైతేనే గాని నన్ను బ్రతికించావు కన్నయ్య. ఈ సంవత్సరం మన ముద్దు కృష్ణుడికి వెన్న మిస్ అనుకున్నాను. మరి నైట్ అంతా పోరాటం చేసి చేసి కవ్వంతోనే అలిసిపోయి చెమట్లను వచ్చే తప్ప వెన రాలే. ఇంకెందుకు లేని అలా పట్టుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలా ఉదయాన్నే తెచ్చి మళ్ళీ కవ్వం పట్టుకొని కృష్ణయ్యని తలుచుకొని పోరాటం మొదలెడితే మన కష్టాన్ని మెచ్చి ఆ కృష్ణయ్య అనుగ్రహంతో చూసారు కదా కుండలో వెన్న. మన వెన్న దొంగనే దొంగతనం రావద్దంటమా? చూడండి, ఈ నిలువున అడుగులతో పరుగులు పెట్టుకుని దిగుతాడు. ఇంకా మన కృష్ణాష్టమి చాలా సింపుల్ గా పెద్దగా హడావడి లేకుండా జరిగిపోయింది. మన కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు ఆవు పాలు, వెన్న, అటుకులు పాయసం, అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించేసాం. అలాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అవును, ఈ రోజు ఇంకో స్పెషల్ డే. ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా, చెప్తున్నాను. మరి మన ఛానల్ కి ఫస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే విలేజ్ అమ్మాయి శైలు ఛానల్. మండప్ మనమే కొట్టుకోవాలి, మరి ఎవరో చెప్పరు కదా. అమ్మో, సంవత్సరం అయిపోయిందా మన ఛానల్ స్టార్ట్ చేసి.